Daily. Taste the Daily. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ ఎలక్షన్ లో ఏబీవీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఏబీవీపీ ప్యానెల్ నుంచి పోటీ చేసిన అభ్యర్థులు అందరూ గెలిచారు. వీరందరూ వామపక్ష విద్యార్థి సంఘాల కూటమిపై విజయం సాధించారు. దీంతో 7 సంవత్సరాల తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కాషాయ జెండా రెపరెపలాడింది. ప్రెసిడెంట్ గా శివ పాలెపు, వైస్ ప్రెసిడెంట్ గా దేవేంద్ర, జనరల్ సెక్రటరీగా శృతి, జాయింట్ సెక్రటరీగా సౌరభ్ శుక్లా విజయం సాధించారు. స్కూల్ స్థాయిలో కౌన్సిలర్లు, బోర్డు మెంబర్స్ లో విజయం సాధించి ఏబీవీపీ మెజారిటీ స్థానాల్లో క్లీన్ స్వీప్ చేసింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులంతా ఏకతాటిగా నిలిచారు. 6 సంవత్సరాలుగా ఎన్ఎస్యుఐ మరియు లెఫ్ట్ సంఘాల ఆధ్వర్యంలో ఏర్పడిన స్టూడెంట్ యూనియన్ ఫెయిల్యూర్లను ఎండగడుతూ తమ తీర్పిచ్చారు. వామపక్ష విద్యార్థి సంఘాలకు అడ్డాగా హెచ్సియుకి పేరుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఏబీవీపీ భారీ మెజారిటీ గెలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి సంఘమైన ఎన్ఎస్యుఐకి 100 కంటే తక్కువ ఓట్లొచ్చాయి. ఈ ఎన్నికల్లో హెచ్సియు భూముల పరిరక్షణ విషయం ప్రధానంగా పనిచేసింది. దీన్నే ప్రధాన అంశంగా తీసుకుని ప్రచారం చేసిన ఏబీవీపీ అన్ని పోస్టుల్లో గెలుపొందింది. కాగా హెచ్సియు ప్యానెల్ కు బీజేపీ నేతలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నగేష్ అందిస్తారు. నగేష్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ చాలా కాలం తర్వాత స్టూడెంట్ యూనియన్ లో మరోసారి ఏబీవీపీ సత్తా చాటిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇటీవల కాలంలో జరుగుతున్న పరిణామాలు దీనికి ప్రధాన కారణంగా చెప్తున్నారు. ఏబీవీపీ ప్యానెల్ అక్కడ అన్ని స్థాయిలో విజయం సాధించడం అనేది కొంత మార్పుకు శ్రీకారం అని చెప్తున్నారు. ఎందుకంటే చాలా కాలంగా వామపక్ష భావజాలం కలిగిన యూనియన్లు అక్కడ చాలా కాలంగా ఆ దేశంలోనే అన్ని ఏవైతే కేంద్రీయ విద్యాలయాలు ఉంటాయో ఆ విద్యాలయాలకు సంబంధించి ఎక్కువ ప్యానెల్లో సెంట్రల్ యూనివర్సిటీలో కావచ్చు ఈ వామపక్ష భావజాలం కలిగిన విద్యార్థుల సత్తా ఎక్కువగా ఉంటుంది. కానీ ఈసారి సెంట్రల్ యూనివర్సిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏబీవీపీ సత్తా చాటడం అనేది ఒక మార్పుకు శ్రీకారం చుట్టిందని ఇక్కడున్న నిపుణులు కావచ్చు, బీజేపీ వర్గాలు అయితే చెబుతూ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూముల వ్యవహారమే ఈ మార్పుకు కారణమని చెబుతున్నారు. ఎందుకంటే ఇటీవలి కాలంలో మనం కొన్ని పరిణామాలు చూస్తే హెచ్సియు భూములను ప్రభుత్వం తీసుకుంటుందన్నది ఒకటి ప్రధాన ఎజెండాగా జనాల్లోకి వెళ్ళిందని చెబుతున్నారు. ఇదే విషయాన్ని కొంత సీరియస్ గా స్టూడెంట్స్ కూడా చేశారు. అయితే ముఖ్యంగా ఎవరైతే సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులు ఉంటారో వారు కూడా ఈ విషయాన్ని గుర్తించి ఈ వామపక్ష భావజాలం కలిగిన యూనియన్ ఏవైతే ఉంటాయో ఆ యూనియన్లు పూర్తి స్థాయిలో ఈ అంశాన్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేయలేవు. అయితే ఇదే సందర్భంలో ఏబీవీకి సంబంధించిన విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేయడం, నిరసన చేయడం, రోడ్లపైకి రావడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక కార్యకలాపాలు నిర్వహించారు. అయితే ఈ సందర్భంలో ప్రభుత్వాన్ని కూడా ఢీకొట్టే పరిస్థితికి ఏబీవీపీ వెళ్ళింది. అటు యూనివర్సిటీ ప్రాంగణంలోనే కాదు, ఏదైతే బయట పరిసరాల్లో కూడా ఏబీవీపీ విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారు కూడా హెచ్సియు భూములకు కాపాడే విషయంలో కొంత తీవ్రమైన పోరాటం చేశారు. ఇందుకు బీజేపీ నాయకులు కావచ్చు, స్థానికంగా ఉన్న బీజేపీ సీనియర్ నాయకులు, కేంద్ర మంత్రులు కూడా సహకారం అందించారు. హెచ్సియు భూములను కాపాడుకుందామని చెప్పి పెద్ద ఎత్తున నినాదాలు, ఆందోళనలు కూడా కొనసాగాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి సర్కారు హెచ్సియు భూములను పూర్తిగా ధారాదత్తం చేసే ప్రయత్నం చేస్తుందని చెప్పి ఆ ఆందోళన కొనసాగించారు. అదే క్రమంలో ఈ విషయాన్ని అయితే స్టూడెంట్ యూనియన్లు కావచ్చు, అక్కడ ఉన్న హెచ్సిలో ఉండే విద్యార్థులకు కూడా పెద్ద ఎత్తున వాళ్ళకి అర్థమయ్యే రీతిలో అక్కడ ఉన్న ఏబీవీపీ లీడర్లు తీసుకెళ్లే మనం చూసాం. దీంతోనే ఈ ఇటీవల జరిగిన ఎన్నికల్లో పూర్తి అన్ని స్థాయిల్లో ఏబీవీపీ సత్తా చాటిందని చెప్పుకోవచ్చు. ఈ విషయాన్ని అటు కేంద్రంలోని బీజేపీ వర్గాలు కావచ్చు, ఇటు రాష్ట్రంలోని బీజేపీ నాయకులు సమర్థిస్తున్నారు. రాష్ట్రంలో కేంద్రీయ విద్యాలయాల్లో మార్పు రావడం అనేది మంచి పరిణామం అని చెప్తున్నారు. అయితే ఎస్ఎఫ్ఐ కావచ్చు, ఇతర ఏవైతే వామపక్ష భావజాలం కలిగిన విద్యార్థి సంఘాలు ఉంటాయో వారికి ఇది చెప్పపెట్టని చెప్పి చెబుతూ ఉన్నారు. మరోవైపు చూస్తే ఇప్పటికే ఏబీవీపీకి సంబంధించిన కొంతమంది నాయకులు కూడా మాట్లాడారు. వారు చెబుతున్నది ఒకటి, హెచ్సియు భూములను కాపాడుకుంటాం, మా లక్ష్యం అదే. ఏదైతే ప్రశాంత వాతావరణం, ఆహ్లాదాన్ని పంచే వాతావరణంలో కార్పొరేట్ కంపెనీలకు ధారాదత్తం చేసే ప్రయత్నం చూస్తుంది, ఈ భూములను కాపాడుకుంటామని చెప్పి వారు
చెప్పడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు అంటే ఏంటి నగేష్, ఇప్పుడు ఏబీవీపీ క్లీన్ స్వీప్ కి ప్రధాన కారణాలు ఏంటి? అంటే హెచ్సియు భూముల పరిరక్షణ అంశమే ఎక్కువ ఇంపాక్ట్ చేసింది అనుకోవచ్చా? ఈ విషయంలో అయితే ఈ ఎన్నికలకు సంబంధించి, విద్యార్థి సంఘాల ఎన్నికలకు సంబంధించి ప్రధానంగా ఇదే ప్రముఖ పాత్ర పోషిందని చెప్పుకోవచ్చు. భూముల వ్యవహారమే ప్రధాన పాత్ర పోషించింది. అటు బాహాటంగా కూడా చెప్పే ప్రయత్నం ఉంది. ఎందుకంటే అది విద్యార్థి సంఘాల నాయకులకు కాదు, ఇది ఒక విద్యార్థి సంఘాలకు ఏదో యూనివర్సిటీకి సంబంధించిన వ్యవహారం కాదు. ఎందుకంటే చాలా కాలంగా ప్రైమ్ లైన్ లో ఉన్న భూములు అది. హెచ్సియు అంటే అక్కడ పూర్తి స్థాయిలో కార్పొరేట్ కంపెనీలు చేరాయి. ఆ క్రమంలోనే ఆ ఏరియాలో ఉన్న భూములను కార్పొరేట్ కంపెనీలకు దారదత్తం చేసే ప్రయత్నం జరుగుతుందని చెప్పి ఇటు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఆ విద్యార్థి సంఘాలు కావచ్చు, వేరు వేదికల వేదికగా ఆందోళన అయితే కొనసాగించాయి. వివిధ ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా జరిగిన తీవ్రమైన ప్రచారం అయితే ప్రభుత్వానికి కొంత చెంపపెట్టుగా మారింది. ఇదే విషయంలో స్టూడెంట్ యూనియన్స్ ఏవైతే ఎస్ఎఫ్ఐ కావచ్చు, ఏఎస్ఎఫ్ ఇలాంటి వామపక్ష భావజాలం కలిగిన విద్యార్థి నాయక సంఘాలు దాన్ని ఖండించలేకపోయాయి, పూర్తి స్థాయిలో దాన్ని వ్యతిరేకించలేకపోయాయి. ఈ సందర్భాన్ని ఏబీవీపీ క్యాష్ చేసుకుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ భూముల వ్యవహారం ఒకటైతే సెంట్రల్ యూనివర్సిటీలో జరుగుతున్న అంతర్గత పోరు కావచ్చు, విద్యార్థుల మధ్య ఉన్న వైషమ్యాలు, ఇటీవలి కాలంలో వచ్చిన పరిణామాలు, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ఇక్కడ యూనియన్లు ఏవైతే ఏబీవీపీ ఉందో పూర్తి స్థాయిలో అక్కడ ఉన్న విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో తెలియజేసింది. సోషల్ మీడియా కావచ్చు, సామాజిక మాధ్యమాల్లో, సెల్ ఫోన్, వాట్సాప్ల ద్వారా పూర్తి సందేశాలు పంపడం కూడా ఏబీవీపీ కలిసి వచ్చే అంశంగా చెప్పుకుంటున్నారు. ఏదైతే వివిధ సందర్భాల్లో అక్కడ నిర్వహించిన ప్యానెల్ ఎన్నికల్లో కూడా ఈ విషయం ప్రస్ఫుటంగా కనిపించింది. ముఖ్యంగా చెప్తే ఈ ఎన్నికలు జరిగే ఒక 1 మంత్ నుంచి అక్కడ వివిధ స్టేజ్లు ఏర్పాటు చేసి ఏవైతే విద్యార్థుల ఇంటరాక్షన్ ముఖాముఖిగా సమావేశాలు నిర్వహించడం ద్వారా అసలు ఏం చేయాలనుకుంటుంది ఏబీవీపీ, యూనివర్సిటీ పరిరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనుకుంటుంది అనే విషయాలను అక్కడ ఉన్న విద్యార్థులకు పూర్తి స్థాయిలో అర్థమయ్యే రీతిలో చెప్పడంతోనే కొంత ఈ విజయం వరించిందని చెప్పుకోవచ్చు. కేంద్రంలో మోడీ సర్కారు అధికారంలో ఉంది కాబట్టి కేంద్రీయ విద్యాలయాలకు మరిన్ని నిధులు రాబట్టాలంటే ఇక్కడ ఏబీవీపీ లాంటి సంస్థలు పనిచేస్తేనే అక్కడ పూర్తి స్థాయిలో సహకారం ఉంటుందన్నది కూడా దీనికి కలిసి వచ్చే అంశం. ఎందుకంటే బీజేపీకి అనుబంధంగా పనిచేసే స్టూడెంట్ యూనియన్ ఏబీవీపీ కాబట్టి అక్కడ కేంద్రంలో ఉన్న మంత్రులతో కావచ్చు, ఎవరైతే విద్యాశాఖ మంత్రులు వారితో కూడా నేరుగా వెళ్లి కొన్ని నిధులు కావచ్చు, యూనివర్సిటీ పరిరక్షణ తీసుకోవాల్సిన చర్యలను వివరించే అవకాశం ఉంటుంది. అంటే నేరుగా వెళ్లే యాక్సెస్ ఏర్పడుతుంది కాబట్టి యూనివర్సిటీ పరిరక్షణకు ఈ ఏబీవీపీ అనేది కొంత మేలు జరుగుతుందన్నది విద్యార్థుల భావనగా తెలిసింది. ఆ నేపథ్యంలోనే చాలా మంది విద్యార్థులు ఏబీవీపీకి అండగా అంటే ఈ ఎన్ఎస్యుఐ మరియు లెఫ్ట్ కూటమికి నోటా కంటే తక్కువ ఓట్లు రావడానికి కారణాలు ఏంటి? అంటే గత యూనియన్ల పనితీరు ఏమన్నా విద్యార్థులపై ఇంపాక్ట్ చూపించింది అనుకోవచ్చు? ఎన్ఎస్యుఐ కాంగ్రెస్ కు అనుబంధంగా పనిచేసే సంస్థ, ఏఎస్ఎఫ్ తర్వాత ఎస్ఎఫ్ఐ ఇవి వామపక్ష పార్టీలకు అనుబంధంగా పనిచేసే స్టూడెంట్ యూనియన్ నాయకులు. అయితే ఈ రెండు కూడా ఈ 3 స్టూడెంట్ యూనియన్లు గతంలో అంటే దాదాపుగా 7-8 సంవత్సరాల పాటు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో గెలుస్తూ వచ్చాయి. అయితే ఈ ప్రస్తుతానికి బీజేపీకి అనుబంధంగా ఉన్న ఏబీవీపీ గెలవడానికి ప్రధాన కారణం ఒకటే చెప్తున్నారు. అటు కేంద్రంలో ఉన్న మోదీ సర్కారు ఇక్కడ సెంట్రల్ యూనివర్సిటీకి ఫండ్ ఎక్కువగా రిలీజ్ చేయాలంటే ఏబీవీపీకి అనుబంధంగా ఉన్న సంస్థ గెలిస్తే కొంత మార్గం అనేది సుగమం అవుతుందనేది ఒకటి. రెండోది వామపక్ష భావజాలం కలిగిన ఏవైతే విద్యార్థి సంఘాల నాయకులు ఉన్నారో వారు ఎంత ఏ స్థాయిలో ఆందోళన చేసినా, పోరాటాలు చేసినా ఇటు రాష్ట్రంలో కావచ్చు, అటు కేంద్రంలో కావచ్చు, ఫండ్ రిలీజింగ్ కాకుండా విద్యార్థులకు సంబంధించిన మౌలిక వస్తువుల మెరుగుదలకు సంబంధించి ఎలాంటి ప్రయత్నాలు చేసినా అవి ఫలించకపోవచ్చు అన్నది అక్కడ ఉన్న విద్యార్థుల మనోభావనగా తెలుస్తుంది. ముఖ్యంగా అనుబంధ సంఘాలు ఏవైతే వివిధ పార్టీలకు అనుబంధ సంఘాలు ఉంటాయో అవి ఆయా పార్టీలకు సంబంధించిన ముఖ్య నాయకులతో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతూ ఉంటారు. కాబట్టి ఈ కేంద్రంలో ఉన్న సర్కార్ ఏదైతే ఉంటుందో ఇక్కడ రాష్ట్రంలో ఉన్న సర్కార్తో పాటు యూనియన్ నాయకులకు కూడా ఉన్న అనుబంధాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఆ నేపథ్యంలోనే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏబీవీపీకి ఈ అంశం కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఒకటి ఈ భూముల వ్యవహారం, సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్న భూముల వ్యవహారం ఒకటైతే, రెండోది కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి బట్టి కూడా ఉంటుంది. ఆ యూనివర్సిటీ పరిరక్షణలో దేశంలో ఉన్న వివిధ కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు సంబంధించి ఏ యూనివర్సిటీ సత్తా ఏ విధంగా ఉంది, ఏ యూనివర్సిటీ ర్యాంకింగ్ ఏ విధంగా ఉంది, విద్యార్థుల ప్రతిభ ఏ విధంగా ఉంది, మౌలిక వస్తువుల కల్పన ఎలా ఉంటుంది, వాటిని మెరుగుపరిచేసి తీసుకోవాల్సిన చర్యలు ఏంటనేది ఎప్పటికప్పుడు ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ లో ఇస్తూ ఉంటారు.
ఆ విధంగా చూస్తే కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ గతంలో కంటే మెరుగైన ప్రతిభని కనబరుస్తుంది. ఈ పరిణామాలన్నీ చూసుకుంటూ ఉంటే స్టూడెంట్ యూనియన్ నాయకులు కూడా ఇప్పుడు కేంద్రంలో ఉన్న నాయకత్వాన్ని బలపరిస్తే మరిన్ని ఇక్కడ మౌలిక వస్తువులు పెంచుకోవడంతో పాటు యూనివర్సిటీ పరిరక్షణకు కూడా కొన్ని చర్యలు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సహకారం ఉంటుందని చెప్పి వారు ఆలోచన చేశారు. అదే విషయాన్ని కూడా అక్కడ ఉన్న విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో చెప్పారు. కాబట్టి ఏబీవీకి ఇది కొంత కలిసి వచ్చే అంశంగా తెలిసింది. రైట్, థ్యాంక్ యూ రమేష్.